మష్రూమ్ పిజ్జా చూసుకొచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ వచ్చేసి మింట్ ఐస్ టీ బాగా వేడివేడిగా ఉంది చూద్దాం చాలా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో వీడి రోడ్లో ఉన్నాము ఇక్కడ వీడి రోడ్లో ఆల్రెడీ మనం ఒక 2-3 వీడియోస్ అనేది చేసినాము నందిని కేఫ్ మూలో చాలా స్పెషల్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు వచ్చేసాను ఇప్పుడు ఒక 4 ఐటమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా ఏ ఐటమ్ అయినా కానీ ఇక్కడ 200 లోపల మాత్రమే ఉండేది రేట్లన్నీ తక్కువ రేట్లోనే మంచి టేస్టీ ఫుడ్ ఇక్కడ నందిని కేఫ్ లో దొరుకుతుంది ఇప్పుడు మనము వీటిని టేస్ట్ చేసి చూద్దాం ఏమేమి మన దగ్గరకు వచ్చినాయి అనేది అదే విధంగా మనం మేకింగ్ విధానం కూడా చూడొచ్చు ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ పిజ్జా కూడా అతి తొందరలో అంటే చాలా సేపు వెయిట్ చేసే అవసరం లేదు తొందరగా ఇక్కడ పిజ్జా అనేది కూడా తయారైపోతుంది అలాంటి మిషన్స్ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అన్న 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు నేపాల్ అతను చాలా టేస్టీగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చాలా సపోర్ట్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి చాలా సంవత్సరాల నుంచి నా వీడియోలు చూస్తూ ఉన్నారు అన్న థ్యాంక్ యూ అన్న ఇది వీడి రోడ్డు మెయిన్ రోడ్డు మన హిందూపూర్లో ఇలా లెఫ్ట్ తిరిగితే నందిని కేఫ్ మూ కనిపిస్తుంది చూడండి ఇలా రైల్వే రోడ్ నుండి కూడా రావచ్చు పల్లా లాడ్జ్ నియర్లోనే ఈ కేఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి నేపాల్ అతను చాలా టేస్టీగా పిజ్జాలు బర్గర్లు ఇక్కడ తయారు చేస్తాడు మనకు తెలిసిందే పిజ్జాలు బర్గర్లు తయారు చేయడానికి కొద్దిగా సమయం కూడా ఎక్కువ తీసుకుంటారు కానీ ఇక్కడ మాత్రము తక్కువ సమయంలో మంచి టేస్టీగా ఇక్కడ పిజ్జాలు బర్గర్లని తయారు చేస్తారు ఇక్కడ వాడే ప్రతి ఒక్క మిషన్ కూడా హై క్వాలిటీ మిషన్స్ తొందరగా పిజ్జాలు బర్గర్లని ఇక్కడ ఈ మిషన్లు అనేవి తయారు చేస్తాయి ఆ మిషన్ కూడా లాస్ట్ వీడియోలో చూపించాను ఈ వీడియోలో కూడా మనం చూడొచ్చు అంత క్వాలిటీగా ఉన్న మిషన్స్ ఇది వచ్చేసి మష్రూమ్ పిజ్జా ఇప్పుడు రెడీ అవుతుంది చూడండి మనకు ఇంకొక టైప్ పిజ్జా ఇది 2 పిజ్జాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో ట్రై చేస్తున్నాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది పిజ్జాలు బర్గర్లతో పాటు ఇక్కడ మిల్క్ షేక్లు కూడా చాలా ఫేమస్ ఇది వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ ఇది పిజ్జాలు తయారు చేసే మిషన్ మనం అన్నీ రెడీ చేసేసి ఒక వైపు పెట్టేస్తే ఇంకొక వైపుకి పూర్తి అయిపోయి వచ్చేస్తుంది పిజ్జా రెడీ అయిపోయి ఇప్పుడు ఈ పిజ్జాని తీసుకొని 4 ముక్కలు చేసి తినేయడమే చాలా వేడిగా ఉంది వచ్చేసింది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఈ పిజ్జాని ఇప్పుడైతే మన దగ్గరికి 4 ఐటమ్స్ వచ్చేసినాయి ఇది వచ్చేసి మష్రూమ్ పిజ్జా చూసుకోవచ్చు వేడిగా ఉంది మష్రూమ్ పిజ్జా ఇది వచ్చేసి పిజ్జా ఎక్సోటికా ఇది వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ దీని స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ స్ట్రా వేసుకొని కూడా తాగొచ్చు ఇలాగే మనం డైరెక్ట్ కూడా తాగొచ్చు మిల్క్ షేక్ మ్యాంగో మిల్క్ షేక్ మనకైతే సీజన్లో మాత్రమే మ్యాంగోస్ దొరికేది ఇక్కడైతే ప్రతిరోజు ఎప్పుడైనా కానీ మ్యాంగో మిల్క్ షేక్ దొరుకుతుంది మ్యాంగో అనుభూతి ఇక్కడ పొందొచ్చు నందిని కేఫ్ మూడు ఇది వచ్చేసి మింట్ ఐస్ టీ ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ని మనము ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మష్రూమ్ పిజ్జా అనేది మనము ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందనేది టేస్ట్ ఎలా ఉందనేది ఇది వచ్చేసి మష్రూమ్ పిజ్జా బాగా వేడిగా ఉంది చూసుకోవచ్చు మష్రూమ్ పిజ్జా పైన వచ్చేసి మనకి మష్రూమ్ బాగా డ్రై బాగా కాలింగ్ చూసుకోవచ్చు బాగా కొన్ని చోట్లయితే కొద్దిగా తెల్లగా ఉన్నట్లుంటుంది ఇక్కడైతే బాగా ఫ్రై చేసినారు చూద్దాం చాలా బాగుంది మష్రూమ్ పిజ్జా చాలా టేస్టీగా కూడా ఉంది ఇక్కడ ప్రతి ఒక్క పిజ్జా కానీ బర్గర్ కానీ మంచి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయి చాలా బాగుంది మష్రూమ్ పిజ్జా స్పైసీ కూడా మీడియంగా ఉంది చాలా బాగుంది
ఇప్పుడు మనమైతే వెజ్ ఎగ్జోటిక్ అని ట్రై చేద్దాం. ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాము. దానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి టాపింగ్ కూడా చూసుకోవచ్చు. ఆనియన్స్ మొత్తం అంతా వేసినారు పైన. చాలా ఐటమ్స్ ఉన్నాయి దీనిపైన. టమోటో మొత్తం అన్ని. ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాం ఎలా ఉందనేది. చాలా చాలా బాగుంది ఇది కూడా. దీనికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. ఇక్కడ వచ్చేసి టమోటా కెచప్ ఇది వేసుకుంటే కొద్దిగా పుల్లగా అవుతుంది. ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ దీనిపైన వేసుకుంటే కొద్దిగా స్పైసీనెస్ అనేది పెరుగుతుంది. దీనిపైన చిన్న టాపింగ్స్ ఇవి ఎక్స్ట్రాగా ఇస్తారు మనకి. ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోయింది. మంచి పిజ్జా తినాలంటే నందిని కేఫ్ రావాల్సిందే. అలాగున్నాయి ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం కానీ. ఇప్పుడు మనమైతే మ్యాంగో మిల్క్ షేక్ని ట్రై చేద్దాము. సీజన్లో అంటే మనకి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మాత్రమే మనకు మామిడి పండ్లు అనేది దొరికేది. కానీ ఇక్కడ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ ప్రతిరోజు దొరుకుతుంది. ఎప్పుడైనా తాగొచ్చు, సీజన్తో సంబంధం లేకుండా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అనేది. చాలా చాలా బాగుంది. ఇలా స్పైసీ ఐటమ్ తిని తర్వాత ఇలాంటి మిల్క్ షేక్లు తాగితే రెండు చాలా ఈక్వల్ అవుతాయి. ఎక్సలెంట్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది మిల్క్ షేక్. ఇక్కడ ఇది కూడా చాలా చాలా స్పెషల్ మింట్ ఐస్ టీ. ఇది కూడా టేస్ట్ చేద్దాం. సరే, పైన వచ్చేసి మనం చూసుకోవచ్చు పుదీనా ఉంది, మింట్. దీన్ని కూడా ట్రై చేద్దాము. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క సిప్పులోన మనకు మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది ఇది కూడా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.